ఎంపీగా పోటీ చేస్తున్న బీబీ పటేల్ మద్దతుగా లింగంపేట మండలంలోని బాణాపూర్ తాండాకు చెందిన గ్రామస్తులు, తర్వాత అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు మరియు కార్యకర్తలు, ప్రెసిడెంట్ ఎంపీపీ గారు మరియు కార్యకర్తలు, గ్రామ అధ్యక్షుడు, సర్పంచ్ గారు మరి వెంకటరామనాయక్ గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో మీకు ఎలాంటి సానుభూతి వస్తుంది? ఎంపీ గారు చెప్పండి. ఈరోజు ప్రచార భాగంగా మన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారి తరఫు నుంచి మేము ఇక్కడ ప్రచారం చేయడానికి లింగంపేట మండల్ బాణాపూర్ తాండలో రావడం జరిగింది. ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఏంటంటే ఈ 50 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కానీ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏవి చేయలేదు. ఇవాళ 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఈ రకంగా చెప్పాలంటే అనేక పథకాలు మనకు ప్రజలకు దగ్గరై ప్రజలకు ప్రతిరోజు ప్రజలకు అవసరం ఏదైతే ఉంటుందో ఆ అవసరాలను బట్టి చేసింది. మీరు ఒక నిమిషం, ప్రచారం భాగంలో మీరు భాగస్వామ్యం అవుతున్నారు. అలాంటప్పుడు మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పటివరకు చాలా మందికి మనం కాంగ్రెస్ పార్టీకి వేసినాం, అంతకుముందు తెలుగుదేశం చేసినాం, కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఇంత మంచి డెవలప్మెంట్ చేయలేరు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మన ఎంపీ ఎప్పుడైతే ప్రజెంట్ అయితే ఏ ఎంపీ అయితే ఉన్నాడో ఈ ఎంపీ మన బీబీ పటేల్ గారు ఒక 7 హైవేలు చేయడం జరిగింది. ఇదే విధంగా ఇవాళ మనకు కేకేవై రోడ్ కావచ్చు, ఇక్కడనే మాకు కామారెడ్డి, ఎల్లారెడ్డి, మన కరీంనగర్ ఆ రకంగా దగ్గరగా హైవే రోడ్డు, అదేవిధంగా మన బాణాపూర్ నుంచి డబల్ రోడ్డు, ఇటువంటి ఏంటంటే చెప్పాలనుకుంటే చాలా మట్టుకు సెంటర్ నుంచి ఇంతకుముందు చాలామంది ఎంపీలు ఉన్నారు. ఏ ఒక్క ఎంపీ కూడా ఇంత ఫండ్స్ తీసుకురాలేదు. ఇవాళ మనం అనుకుంటే ఇలా కామారెడ్డి నుంచి ఇలా పిట్లం వరకు హైవే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అదే ఒక నిమిషం, ఏంటంటే ఆల్రెడీ 5 years ఎంపీగా చేసినప్పుడు ఎంతవరకు జహీరాబాద్ని డెవలప్ చేయగలిగాడు? ఇప్పుడు జహీరాబాద్ ఏంటంటే 75% డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎంపీలు ఉన్నారు. ఏ ఎంపీ కూడా ఒక్క హైవే రోడ్ కూడా తీసుకురావడం జరగలేదు. జహీరాబాద్ నుంచి కానీ ఎంపీ మనకు మెదక్ ఎంపీ వాళ్ళు ఉంటారు, కానీ ఏ ఒక్కళ్ళు తీసుకురాలేదు. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి బాసర వరకు హైవే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రచార భాగంలో బాణాపూర్ తాండాకు చెందిన పెద్ద మనిషి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంకటరామ్ గారు చెప్పండి. ఈరోజు తెలుగుదేశం మన టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన అందరు పెద్దలకు మేమందరూ చాలా స్వాగతం పలికినాము. మేము అదే పార్టీకి ఓటేసి పెద్ద మెజారిటీతో ఎంపీ గారిని గెలిపించాలని మా కోరిక. మీరు ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్లో చాలా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్లో పనిచేస్తున్నారు, కానీ ఈసారి మాత్రం టీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నారు. ఎందుకు? కాబట్టి అంటే ఇది నిన్న జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి టీఆర్ఎస్ఏ మాకు దిక్కు అంటే మేము అందరికీ టీఆర్ఎస్కే వేయాలని మేము సంతోషంగా మేము ఇది చేస్తున్నాం. మనం అదేవిధంగా బాణాపూర్ తాండాకు చెందిన సర్పంచ్ గారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్ గారు చెప్పండి. చెప్పండి. ఈరోజు టీఆర్ఎస్ తరఫున ప్రచారం భాగంగా బాణాపూర్ తాండా గ్రామ పంచాయతీకి వచ్చిన పెద్దలకు మరియు ఇలా ఇంటింటి ప్రచారం చేసినాము. విశేష స్పందన వచ్చింది. ఇది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మళ్ళీ మా గిరిజన తాండా ట్రైబల్ తాండాకు గ్రామ పంచాయతీ చేసిన ఘనత ఓన్లీ కేసీఆర్ సార్కే దక్కింది. అటువంటి రవీందర్ రెడ్డి సార్ కూడా కృషి వలన ఈ పార్టీ వలన ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. ఈ పార్టీకి మన గిరిజన తాండా గ్రామ పంచాయతీ అయినందుకు ఇంకా రెండింతల రెట్టింపుతో అభివృద్ధి చేసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నాం. మా తాండా తరఫు నుంచి కావచ్చు, మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి మేము 1 side టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, పటేల్ నాయకత్వం, రవీందర్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే రవీంద్రన్న నాయకత్వం.